ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలం ఈ రీతిగా మరొక పర్యాయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి కృప చూపిన దేవునికి నిండు వందనాలు. ప్రార్థించుకుందాం. కనికరం గల ప్రభా, ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడమని మా ప్రభు రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం. ఆమేన్. ప్రియమైన వారలారా, నేటి ఉదయకాలం కీర్తనల గ్రంథంలో నుంచి 4వ కీర్తన మొదటి వచనంలోని మాట, ఇరుకులో విశాలత కలగజేసిన వాడు, ఇరుకులో విశాలతను కలగజేయవాడు. యు హ్యావ్ ఎన్లార్జ్డ్ మీ ఇన్ మై డిస్ట్రెస్. ఇంకొక మాటలో, యు గేవ్ మీ రిలీఫ్ ఫ్రమ్ మై డిస్ట్రెస్. నా దుఃఖంలో, నా ఇరుకులో, నా శ్రమలో నాకు విశాలతనిచ్చినావు. కీర్తనకారుడైనటువంటి దావీదు గారు రచించినటువంటి కీర్తనలో పరిశుద్ధుడైనటువంటి దావీదు గారు 3వ కీర్తనలో అబ్షాలోము నుంచి పారిపోతూ వేదనలో రచించినటువంటి కీర్తన. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నటువంటి 4వ కీర్తన కూడా అటువంటి కీర్తనే. ఈ కీర్తనలో కూడా మరొక పర్యాయం ఆయన ఆవేదన, శ్రమను వెల్లడిపరుస్తూ ఉన్నారు. దీన్ని వెల్లడిపరుస్తూ ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఏమని తెలియజేస్తున్నారంటే, ఇరుకు కలిగినప్పుడు ప్రభువు నన్ను విడిచిపెట్టలేదు. శ్రమ కలిగినప్పుడు, నలిగిపోయేటువంటి స్థితిలో ప్రభువు నన్ను వదిలిపెట్టలేదు. కానీ ఈ శ్రమలో నాకు విశాలతనిచ్చినాడు. నా జీవితం కృషించిపోతూ ఉంది, నేను నలిగిపోతూ ఉన్నా, నాకు భయంకరమైనటువంటి స్థితి ఎదురైనది అనేటువంటి పరిస్థితి ఎదురైనటువంటి వేళ నన్ను ఆదరించి, నాకు మార్గం చూపి, నన్ను బాగు చేసి, నాకు తప్పించుకునేటువంటి కృపను చూపినటువంటి దేవుడు అనే సత్యాన్ని దావీదు గారు తెలియజేస్తూ ఉన్నారు. ప్రియమైన వారలారా, దేవుని వాక్యంలో గమనించినట్లయితే దావీదు ఎన్నో మార్లు కఠినమైన పరిస్థితుల గుండా వెళ్ళినాడు. తను ఒక రోజులో ఆటోమేటిక్గా పైకొచ్చి రాజులాగా అవ్వలేదు. ఒక్కొక్క దశలో కష్టాన్ని ఎదుర్కొంటూ, శ్రమను ఎదుర్కొంటూనే పైకి వెళ్ళిండు. ఏది తేలిగ్గా వెంటనే జరిగిపోయినట్టుగా అవ్వలేదు. బహుశా మనం చదువుకునేటప్పుడు ఆ రీతిగా అనుకున్నామేమో. తాను కుటుంబంలో చివరివాడు, ప్రేమ ఆదరణలో కొంత నిర్లక్ష్యాన్ని భరించినవాడు, పెద్దలు నిత్యం తన మీద ఏదో ఒక పన్నులు పెట్టి తను శ్రమ పెట్టినటువంటి వారు, తను అధికంగా ప్రేమ పొందినట్టుగా మనకు కనబడట్లేదు. అదే రీతిగా గమనించినట్లయితే దావీదు గొర్రెలు కాస్తూ సింహాలతో, ఎలుగుబంట్లతో పోరాడాల్సిన పరిస్థితి, కానీ వాటి నుంచి విడిపించేటువంటి దేవుడు ఉన్నాడు. తను ఎదుగుతూ ఉన్న కొద్ది శత్రువులు పెరుగుతూ ఉన్నాడు. ఇల్లు వాకిలు లేకుండా కొండల్లో, గుట్టల్లో పారిపోతున్నటువంటి జీవితం, అనేక మార్లు ప్రాణాపాయ స్థితి, వీటన్నిటి నడుమ దావీదు నేర్చుకుంటూ ఉన్నాడు. అడుగడుగున శ్రమ ఎదురైనా, అడుగడుగున కష్టం ఎదురైనా, అడుగడుగున క్లిష్టమైనటువంటి పరిస్థితుల గుండా వెళ్ళినా ఎన్నడూ దేవుడు నా చెయ్యి విడిచిపెట్టలేదు. నన్ను బలపరిచినాడు, నన్ను ఆదరించినాడు. శ్రమ, దుఃఖం కలిగిన అందులో సహాయం చేసినాడు. ఇరుకులో, కష్టమైన స్థితిలో ఉన్నాం ప్రభువా అని మనం అనుకున్నప్పుడు అందులో విశాలతనిచ్చే దేవుడు, అందులో సహాయం చేసేటువంటి దేవుడు, అందులో చేయి విడిచిపెట్టినటువంటి దేవుడు మనతో ఉన్నాడనే దృఢమైన నిరీక్షణ, విశ్వాసం ఈ దినం మనకు అవసరం. మన శ్రమలో మనల్ని విడిచిపెట్టినటువంటి ప్రభు మనతో ఉన్నాడు. ఇవన్నీ ఇంకా మన జీవిత ప్రయాణంలో, విశ్వాసంలో బలపడడానికి, మన స్థితి మేలుకరంగా మారడానికి ప్రభువు తీసుకొని వెళ్తూ ఉన్నాడు. ఈ ప్రయాణంలో ఇటువంటి పరిస్థితుల గుండా వెళ్తుండగా, ఈ కఠినమైనటువంటి పరిస్థితుల్లో మనల్ని ఆదరించి బలపరిచే యేసుప్రభుల వారు మనతో ఉన్నాడని మనం బలంగా విశ్వసించాలి. ప్రియమైన వారలారా, ఈ రోజుల్లో మనకు అనేక సందర్భాలలో మన విశ్వాసాన్ని బట్టి, మన ఆర్థిక స్థితిగతులను బట్టి, అనారోగ్యాన్ని బట్టి ఎన్నో సందర్భాలు కృషించిపోయేటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. కానీ మనకి దావీదు గారు తెలియజేస్తున్నటువంటి ఈ కీర్తనలో మొదటి వచనం, ప్రభా నేను ఎలుగెత్తి మొరపెట్టినప్పుడు నువ్వు ఉత్తరమేమో, నువ్వు ఉత్తరం ఇచ్చే దేవుడు, నేను మొరపెట్టగా, నేను ప్రార్థించగా నువ్వు వినేటువంటి దేవుడు అనే గొప్ప నిరీక్షణ ఉంది. మనం ఎంత దుఃఖ దీన స్థితిలో ఉన్నా ఆయన ఉన్న దేవుడు, వినే దేవుడు కనుక ప్రభుపై ఆధారపడి ముందుకు కొనసాగుదాం. ప్రార్థించుకుందాం. కనికరం గల ప్రభువా, ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందనాలు. వాళ్ళు ప్రతి ఒక్కరిని బలపరుస్తూ నీ కృపాని కాపుదల దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.